దయచేసి అందరము కూర్చుందాం. గ్రంథం 103వ అధ్యాయం, కీర్తనలు 103వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం అందరం కలిసి చదువుకున్నాం. నాతో కూడా కలిసి ఈ 3 వచనాలు చదవాలని మనం చేస్తున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. చిన్న ప్రార్థన చేస్తాం. తండ్రి, ఇంతవరకు మీ సన్నిధి మాకు అనుగ్రహించి నడిపించిన విధానముకై మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాము నాయన. మీ ప్రేమ వాత్సల్యతను బట్టి మీకు స్తోత్రాలు, మీ కృపా కనికరను బట్టి మీకు స్తోత్రాలు, మీ దయా దాక్షిణ్యతను బట్టి మీకు వందనాలు. ఆరాధనలో మీరు మాకు తోడై ఉండి ఇంతవరకు ఆదుకున్నందుకై దేవా మీకు స్తోత్రాలు, వందనాలు. గడిపే సమయమును దీవెనకరంగా చేసి కొన్ని నిమిషాలు మీ స్వరాన్ని వినుటకు మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులారా, మనము కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుకున్నాం. ఈ కీర్తన దావీదు మహారాజు రచించిన కీర్తన. సహజంగా ఏమనుకుంటారంటే కీర్తనలన్నీ కూడా దావీదు కీర్తనలు అంటారు. దావీదు కీర్తనలు చదువుకుందాం అంటారు. అన్నీ దావీదు వ్రాయలేదు. దావీదు వ్రాసింది 73 కీర్తనలే. ఎన్ని రాశాడు దావీదు? 73. తర్వాత కోరహు కుమారులు కొన్ని రాశారు. హేమాను అనే వ్యక్తి ఒకటి రాశాడు. ఏమండి, మోషే, భక్తుడైన మోషే ఒక కీర్తన రాశాడు, 90 కీర్తన. 127, 128 2 కీర్తనలు మహారాజు అయినటువంటి సొలొమోను చక్రవర్తి రాశాడు. తర్వాత 50 అదర్స్, చాలామంది 50 కీర్తనలు వేరే వాళ్ళు కూడా రాశారు. ఇవన్నీ కలిపి 150 కీర్తన. ఇందులో 103వ కీర్తన మాత్రం దావీదు రాసిందే. దావీదు ఒక సామాన్యమైనటువంటి గొర్రెల కాపరి, బెత్లెహేమీయుడైనటువంటి యెష్షై యొక్క కుమారులలో కనిష్ఠుడు. యెష్షై యొక్క కుమారులలో కనిష్ఠుడు దావీదు. చిట్ట చివరివాడు, కడగొట్టువాడు, కడసారివాడు అని కూడా వ్రాయబడి ఉంది. తన అన్నలందరూ కూడా సైన్యములో పనిచేస్తుంటే కడగొట్టువాడైనటువంటి యొక్క దావీదును తన తండ్రి అయినటువంటి యెష్షై అడవిలో గొర్రెలు మేపటానికి నియమిస్తాడు. ఆ రీతిగా గొర్రెల కాపరిగా ఉంటూ సితారా వాయిస్తూ, పిల్లని గురువు వాయిస్తూ పాటలు రచించి, పాటలు ఎన్నో దేవుని కొరకు గానము చేసినటువంటి వాగ్గేయకారుడు, భక్తుడైనటువంటి దావీదు. ఏమండి, ఈ 103వ దావీదు కీర్తన పోయినసారి మనం చదువుకున్నాం. అందులో ఒక భాగం చదువుకున్నాం. ఏం చదివినాం మనము పోయినసారి? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు అనే మాట మీద ధ్యానం చేసినాం. దావీదు తన ప్రాణంతో చెప్తున్నాడు ఈ మాట. ఎవరితో అంటున్నాడు ఈ మాటలు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుమని ఏ మనిషితో చెప్పడం లేదైనా. తన ప్రాణంతోనే, తన ప్రాణానికి ఒకటి అలవాటు చేసుకున్నాడు ఆయన. తన ప్రాణానికి ఒకటి అలవాటు చేసుకున్నాడు. ఏంటంటే దేవుణ్ణి స్తుతించడం. తన ప్రాణమునకు అలవాటు చేసుకున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, సన్నుతించుము, కీర్తించుమని గానం చేసినటువంటి భక్తాగ్రేసరుడు దావీదు మహారాజు. ఏమండి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని చెప్పాడు. ఇశ్రాయేలీయులు చాలాసార్లు దేవుడు చేసిన ఉపకారాన్ని కూడా ఎన్నో మర్చిపోయారు. అది పోయిన వారం చూసాం, ఎన్నెన్ని మర్చిపోయారు, ఎక్కడ మర్చిపోయారు అనే విషయం. అయితే దావీదు మాత్రము తన ప్రాణంతో ఏమంటున్నాడు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక
ఆయన ఉపకారములన్నీ తలపోసుకొనుచు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. పోయిన వారము ఆయన నీ యొక్క దోషములను క్షమించువాడు అనే మాట ధ్యానం చేసినాం. ఈ దినము రెండవ మాట, ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అనే మాట ధ్యానం చేస్తాం. సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములు అనేటువంటి మాట ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటుందంటే డిసీజెస్ అని ఉంటుంది. సంకటములని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో దాన్ని డిసీజెస్ అన్నారు. డిసీజెస్ అంటే రోగాలు. అంటే ఆయన నీ రోగములన్నీ కుదుర్చువాడు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాట వింటుంటాం మనం. కానీ ఆరోగ్యం అనేది ఈ దినాల్లో అందని మామిడి పండులాగా అయిపోయింది. మామిడి పండు కోసం పోతాము, కానీ అందదు అది. అట్లే ఆరోగ్యం కూడా అందదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు మనిషి, కానీ ఏదో ఒక అనారోగ్యముతో, ఏదో ఒక రోగముతో బాధపడుతూనే ఉంటున్నాడు. ప్రియ సహోదరు, నేను సంపూర్ణమైన ఆరోగ్యముతో కలిగి ఉన్నానని ఎవరు కూడా చెప్పలేరు. ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక రోగముతో బాధపడుతున్నటువంటి వారే. నాకు ఏ రోగము లేదు, ఏ జబ్బు లేదు, నేను పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని చెప్పగలిగిన వారు ఎవరు లేరు. కనీసం తలనొప్పి వస్తుంది అండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యంతో భయపడుతున్నారు. ఎన్నో వైరస్లు ఈ దినాల్లో సంచరిస్తున్నాయి భూమి మీద. ఎన్నో వైరస్లు, ఎయిడ్స్, స్వైన్ ఫ్లూ, ఎబోలా, ఇటీవల కరోనా, ఏమండి, ఇవన్నీ కూడా మనుషులను నాశనం చేయటానికి వైరస్ల రూపంలో సంచరిస్తూ ఉన్నాయి. ఇలా మానవాళిని సర్వనాశనం చేస్తున్నాయి. పేదవాడు ధనవంతుడని లేదు, విద్యావంతుడు విద్యావిహీనుడని లేదు, అందమైన వాడు కురూపెను లేదు. ప్రతి ఒక్కరూ రోగాల బారిన పడుతున్నారు, నశించిపోతున్నారు. అందరూ రోగాల పడుతున్నారు, మృత్యువాత పడుతున్నారు. రోగాలు రెండు రకాలు. ఒకటి వస్తాయి, వాటంతటవే పోతాయి. రెండోది వస్తాయి, మనల్ని తీసుకొని పోతాయి. కరోనా ఉదాహరణకి, పాండమిక్ సిచ్యువేషన్ ప్రపంచమంతా వచ్చింది. అనేక దేశాలు అక్కడ ఇక్కడని కాకుండా ప్రపంచవ్యాప్తంగా, పాండమిక్ అంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చేదాన్ని అంటారు. ఏమండి, వస్తాయి కొన్ని రోగాలు మనల్ని తీసుకొని పోతాయి. ఇంతకు రోగాలు ఎందుకు వస్తున్నాయి, రోగాలు ఎందుకు వస్తున్నాయి ఆలోచన చేసినప్పుడు, నెంబర్ 1, కొన్ని దేవుని మహిమార్థమై వస్తాయి. భక్తుడైనటువంటి లాజరు, అనగా మార్తా మరియ సోదరుడైనటువంటి లాజరుకు వచ్చినటువంటి రోగం, అది మరణం కోసం వచ్చిన రోగము కాదు. యేసుప్రభు అంటాడు, ఇది చావు కోసం వచ్చింది కాదు, దీని ద్వారా దేవుని కుమారుడు మహిమపరచబడటానికి వచ్చింది ఈ రోగం అంటాడు. నిజంగానే దేవుని కుమారుడు మహిమపరచబడ్డా లేదా? రోగం వచ్చింది కానీ లేచాడు, అతను తిరిగి బతికాడు. దేవుని నామానికి మహిమ కలిగింది, దేవుని నామానికి ఎంతో మహిమ కలిగింది లాజరుకు వచ్చిన రోగాన్ని బట్టి. అలాగా కొన్ని దేవుని మహిమార్థమై వస్తాయి, మరికొన్ని మనల్ని పరిశోధించుటకై వస్తాయి. ఉదాహరణకు యోబుకు వచ్చినటువంటి రోగాలు ఆయన్ను పరిశోధించటానికి వచ్చాయి. పరిపూర్ణ ఆరోగ్యవంతుడే, కానీ అనేక పరిశోధనలు గుండా దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళటానికి రోగాలు అతనికి ప్రాప్తించాయి. మూడవదిగా మనల్ని పరీక్షించటానికి వస్తాయి. ఉదాహరణకి హిజ్కియాకు వచ్చినటువంటి రోగము ఆయన్ను పరీక్షించటానికి వచ్చింది. యెషయా ప్రవక్త వచ్చి ఏం చెప్తాడు? అబ్బాయి, రాజైన హిజ్కియా, నీవిక మరణమవుతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్తాడు. వెంటనే అతడు గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తాడు, కన్నీళ్లతో వేడుకుంటాడు, ప్రభువా, దేవా, ఏ విధంగా నిన్ను సేవ చేసినానో, ఏ విధంగా నేను సేవించుతున్న ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను అని కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు ప్రభు అంటాడు, హిజ్కియా, నేను నీ కన్నీళ్లను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని చెప్పి అల్లంత దూరం వెళ్ళిపోతాను. నడిమిషాలకు వెళ్తాడు, రాజప్రాసాదంలో.
వెంటనే యెషయాకు మళ్ళా ప్రత్యక్షమై మళ్ళా వెళ్ళి 15 సంవత్సరములు ఆయుష్యమును పొడిగించాను చెప్పంటాడు. యెషయా పరిస్థితి ఏంది ఇప్పుడు? ముందేమో నువ్వు మరణమవుతావని చెప్పినాడు, ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు అదే దేవుడు? 15 సంవత్సరములు ఆయుష్ను మళ్ళా పొడిగించాలని చెప్పి అన్నప్పుడు చిత్తం ప్రభు అని చెప్పి మళ్ళా వెళ్ళి ప్రవచన చూస్తున్నాం. 4వదిగా దేవుని తీర్పు మనుషులపై కుమ్మరించుట వలన రోగాల రూపంలో అవి వస్తాయి. దైవ తీర్పు కుమ్మరించబడినప్పుడు అనేక రోగాలు వస్తాయి. ఉదాహరణకి ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు వస్తాయి వాళ్ళకు కదండి. అదంతా దేవుని యొక్క తీర్పు ప్రభావమే. తీర్పు వలన ఎన్నో రోగాలు వారిని చుట్టుముట్టి అతలాకుతలం చేస్తాయి. దేవుని తీర్పు మనుషులపై కుమ్మరించుట వలన అవి రోగాల రూపములో మనుషులకు వస్తూ ఉన్నాయి. 5వదిగా మన స్వయంకృతాపరాధం వలన. స్వయంకృతాపరాధం అంటే మనం చేసుకునేటువంటి చెడు అలవాట్లు, పాపిష్ట అలవాట్లు, పాడు అలవాట్ల వలన రోగాలు వస్తాయి. కొంతమంది తాగుకు అలవాటు పడతారు. తాగి 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 లివర్ డ్యామేజ్ అయిపోతుంది. కాలు ఎతురు సన్నగా అయిపోతే పొట్ట తలావ్ అయిపోతుంది. ఏమండి, లివర్ పనికిరాదు ఇంకా. ఆ రీతిగా మరణిస్తారు. కొంతమంది వ్యభిచారం వల్ల ఎయిడ్స్ వ్యాధి తగులుకొని స్వయంకృతాపరాధం ఇవన్నీ కూడా తమకు తాము చేసుకున్నటువంటి అపరాధం వలన తెచ్చుకున్నటువంటి రోగాలు. ఈ రీతిగా 5 రకాల రోగాలు మనం చూడగలుగుతాం. ఇవన్నీ భౌతిక సంబంధమైనటువంటి డిసీజెస్, శారీరక సంబంధమైనటువంటి. భౌతికం అంటే శారీర సంబంధంగా వచ్చేటువంటి రోగాలే తప్ప వేరే కాదు. దేవుని వాక్యములో ఒక ఘోరమైన రోగం ఉంది. ఇవన్నీ భౌతిక సంబంధమైనటువంటి రోగాలైతే దేవుని వాక్యములో ఒక ఘోరమైన రోగం ఉంది. ఏంటంటే పాపరోగం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో అదే మాట అంటాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అదే పాపరోగం. ఘోరమైన వ్యాధి ఏదయ్యా ఉందంటే అది పాపరోగమే. ఈ విషయాన్ని దావీదు భక్తుడు ఒప్పుకుంటాడు. కీర్తన 51:5లో, అయ్యా నేను నా తల్లి గర్భములో పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించినది అని ఒప్పుకుంటున్నాడు. నేను పాపములో పుట్టినవాడని ఒప్పుకుంటున్నాడు. 58వ కీర్తన 3వ వచనంలో, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. పుట్టిన తోడనే తప్పిపోతున్నారు. పుట్టిన తోడనే తప్పిపోతున్నారు. అబద్ధాలు ఆడచ్చు. అబద్ధం ఆడమని పిల్లవాళ్ళకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరము లేదు. పుట్టిన తోడనే, పుట్టకలోనే ఆ స్వభావం, ఆ నేచర్, సిన్ఫుల్ నేచర్తో మనిషి పుడుతున్నాడు. కాబట్టి చిన్న పిల్లలు కూడా అబద్ధాలు ఆడతారు. ఏ స్నేహితుడా, సహోదరి, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని. కీర్తన 64:6లో అంటాడు, ప్రతివాని హృదయాంతరంగము అగాధము. ప్రతివాని హృదయాంతరంగము అగాధముతో సమానంగా ఉంది. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసు. చదవమ్మా, ఒక్క వచనం చదువు. మైక్ తీసుకో. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉన్నారు. బా, ఎంత బాధాకరమైన విషయం కదా అది. సమస్త శరీరులు, శరీరము కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా
భూమిని చూచినప్పుడు అది భూమి చెడిపోయింది. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉన్నారు అని రాయబడతా ఉంది. ప్రియ స్నేహితుడా, సహోదరి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు అయితే, అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమేనను లేదు. ఎక్కడ చూచినాను పచ్చిపుండ్లు గాయములు, పచ్చిపుండ్లు గాయములతో అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా మానవుడు ఎక్కడ కూడా బాగాలేడమ్మా. కళ్ళు చెడిపోయినాయి, చెవులు చెడిపోయినాయి, తల చెడిపోయింది. ప్రతి వాని గుండె బలహీనమయ్యను, వాని తల మీద బూడిద పోసుకుని ఉన్నాడు అని రాయబడి. ఆపాదమస్తకం అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు మానవుణ్ణి దేవుడు పరిశీలనగా చూచినప్పుడు బొత్తిగా 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 చెడిపోయి ఉన్నాడు. అందుకే ఆదికాండం 5వ అధ్యాయం 6వ అధ్యాయం 5-6 వచనాల్లో దేవుడు నరులను చేసినందుకు తన హృదయములో నొచ్చుకొని సంతాపపడెను. సంతాపం అంటే ఏందండి? ఎప్పుడు సంతాపపడతారు? సంతాప సభలు పెట్టుకుంటారు. ఎప్పుడు? ఏమండి, ఎవరైనా చనిపోయినప్పుడు వాని గురించి 4 మాటలు చెప్పాలనుకుని ఒక మీటింగ్ పెట్టుకొని దాని పేరు సంతాప సభ అని పెడతారు. చనిపోయిన వాళ్ళ గురించి చెప్పే మాటల గురించి సభను సంతాప సభ. ఇక్కడ ఎవరు చనిపోయారు? మనిషే. అపరాధముల చేత, పాపముల చేత చచ్చి దుర్గంధమైన జీవితము జీవిస్తున్నటువంటి మానవుని చూచి దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నొచ్చుకుంటున్నాడు. వాణ్ణి చేసినందుకు ఆయన ఎంతగానో సంతాపపడుతున్నాడు. దేవుడు, ప్రియులారా, ప్రియ సహోదరి సోదరుడా, బాబు, నరులను చేయకముందు దేవుడు అంతకుముందే సృష్టిలో జలచరలను చేశాడు, జంతువులను చేశాడు, ప్రాకు పురుగులు చేశాడు. ఏమండి, పులిని చేశాడు, జిరాఫీని చేశాడు, ఏనుగును చేశాడు, నక్కను చేశాడు, కుక్కను చేశాడు, పందిని చేశాడు. వీటన్నిటిని చేసినప్పుడు నేను ఎందుకు వీటిని చేసినానా అని చెప్పి ఆయన సంతాపపడినట్టుగా లేదు. నోరు లేని జంతువులు, ఆత్మ లేని అవైనా కూడా దేవుని మహిమపరిచయమో కానీ దేవుని ఆత్మ కలిగినటువంటి మనిషిని చూసి దేవుడు ఏమంటున్నాడు? సంతాపపడుతున్నాడు. పులిని చూసి సంతాపపడలేదు, సింహాన్ని చూసి సంతాపపడలేదు. ఎందుకు వీటిని, వైల్డ్ అనిమల్స్ అవి, విషసర్పాలు చూసి సంతాపపడలేదు. ఎందుకు వీటిని చేసినానని చెప్పి ఆయన హృదయంలో నొచ్చుకోలేదు, సంతాప పడలేదు. కానీ మనిషిని సృజించినందుకే హృదయంలో నొచ్చుకున్నాడు. మానవుడు దేవుని హృదయానికి రంపపు కోత లాంటి కోత కోశాడు. దేవుని హృదయానికి నొప్పి కలిగిస్తున్నాడు, దేవుని హృదయాన్ని బాధిస్తున్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు దేవుడు, ఎందుకు కలగజేసినానా వీళ్ళను అని. ప్రియ స్నేహితుడా, సహోదరి, ఎందుకనగా మనిషి లోపల అంతా చెడుగే. చదవము మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకములు వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి, ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయమ్మా? బయట నుంచి లోపలికి పోతున్నాయా, లోపల నుంచి బయటకు వస్తున్నాయా? అంటే లోపల ఉన్నాయి అన్నీ కదా అర్థమైంది. ఇవన్నీ కూడా ఈ చెడ్డ దుర్గుణాలన్నీ ఎక్కడ ఉన్నాయి? మానవుని హృదయములో ఉన్నాయి.
హృదయం మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయంలో నుంచి చెడ్డవన్నీ బయటకొచ్చి మనుష్యుని దేవుని ఎదుట ఒక అపవిత్రునిగా చేసి నిలబెడుతున్నాయి, ఒక అపరాధిగా చేసి నిలబెడుతున్నాయి, ఒక శాపగ్రస్తునిగా పాపిగా చేసి నిలబడుతున్నాయి. ఒక భక్తుడు అంటాడు, మనిషి మోసకరమైన హృదయాన్ని మోసుకుంటూ తిరుగుతున్నాడని. హృదయం ఎక్కడుందమ్మా? ఎవరితో ఉంది? ఎవరిలో ఉంది హృదయము? ఎక్కడుంది హృదయం? మన లోపల ఉందా, బయట ఉందా? మనలోనే ఉంది. కాబట్టి ఏం చేస్తున్నాడు మనిషి? ఈ మోసకరమైన హృదయాన్ని మోసుకుంటూ తిరుగుతున్నాడు. ప్రియ స్నేహితుడా, సహోదరి, పాపం వలన ఆరోగ్యం చెడిపోతుంది, పాపం వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. కీర్తన గ్రంథం 38:34 ఆ మాట వ్రాయబడి ఉంటుంది, పాపం వలన ఆరోగ్యము చెడిపోతుంది అని. రెండవదిగా, పాపం వలన బలము మనల్ని విడిచిపెట్టిపోతుంది. కీర్తన గ్రంథం 38:10 బలం వీడిపోతుంది మనల్ని. మనం పాపం చేసినప్పుడు బలం మనల్ని విడిచిపెట్టి పోతుంది. ఉదాహరణకి సంసోన్ ఎంత బలాఢ్యుడు! సింహాన్ని మేకను చంపినట్టుగా చీల్చి చంపినటువంటి వాడు. ఒక చచ్చిపోయినటువంటి గాడిద దౌడ ఎముక తీసుకొని 1000 మంది ఫిలిష్తీయులు కొట్టి చంపినటువంటి పరాక్రమశాలి. 300 నక్కలను తోకలు పట్టుకొని వాటికి నిప్పంటించి ఫిలిష్తీయుల చేలపైకి వదిలేస్తాడు. మనం పట్టుకోగలమా? ఒక కోడిని పట్టుకోలేము. కోడిని పట్టుకోరారా, పొద్దున్నే నాటుకోడి కోసుకుందామంటే అది దిబ్బల మీద ఆడి ఆ ఈడ కప్ప చెట్లలో ఎక్కడెక్కడో తిప్పి నీకు లేనిపోయి తిప్పలు పెడుతుంది. ఎట్లా చేసి పట్టుకుంటాం అనుకో, చివరికి ఒక కోడిని పట్టుకోలేము మనం. అయితే సంసోన్ ఏం చేశాడు? 300 నక్కలను పట్టుకొని వాటికి ఒక్కొక్క తోక, దాని తోక దీని తోక ముడేసి వాటికి నిప్పులు పెట్టి, అట్లా 300 నక్కలకు నిప్పు పెట్టి ఫిలిష్తీయుల పైర్ల మీదకి తోలి వాటిని తగలబెట్టినటువంటి పరాక్రమశాలి, బలవంతుడు. అయితే ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. కారణం ఏంటంటే పాపం. ఏమిటా పాపం? ఏమిటా పాపం? వేశ్యాతనం. స్త్రీలోలుడై ఎంతసేపు స్త్రీల వెంబడి తన బలం యొక్క రహస్యాన్ని, తన మరణం యొక్క రహస్యాన్ని నాజీరు వ్రతము చేయబడి 7 జడలు కత్తిరించుకోకుండా, మద్యము సేవించకుండా ఈ బిడ్డని పెంచు నాయనా అని చెప్పేసి దేవదూత తల్లి గర్భంలో ఉండంగానే తెలియజేస్తే ఆ విధంగానే పెంచారు. అట్లే పెరిగాడు కూడా. అయితే ఒక దశలో యవన ప్రాయం వచ్చిన తర్వాత స్త్రీలోలుడైపోయి అతడు స్త్రీ వ్యామోహముల బడి, దలైలా అనేటువంటి ఒక స్త్రీ వ్యామోహముల బడి ఆమె విసిగిస్తుంది. ఇంతేనా నీ ప్రేమ అని లాలన్న మాటలు చెప్పేటప్పటికి తన మరణ రహస్యాన్ని చెప్తాడు. ఏమి లేదమ్మా, నా వెంట్రుకలు కత్తరిచ్చేస్తే, నాకు మద్యము తాగిస్తే నేను సామాన్య మనిషి వలె అయిపోతానని చెప్పినప్పుడు తొడ మీద పడుకోబెట్టుకొని మంగళ కత్తి తీసుకొని మట్టంగా గొరిగిచ్చేస్తాడు, మద్యం సేవింపజేస్తాడు. ఎప్పటి వలె సంసోను ఫిలిష్తీయుల సర్దార్లు వచ్చి నీ మీద పడుతున్నారన్నప్పుడు ఎప్పటి ఎట్లు విడజింపుకొని లేస్తాననుకుంటాడు. కానీ బలం లేదు, పోయింది. నిస్సత్వం ఆవరించింది, నిరాశ, నీరసం వచ్చేసింది. సామాన్య మానవుని వలె అయిపోయినాడు, సింహాన్ని చంపినటువంటి వాడు. ప్రియ స్నేహితుడా, సహోదరి, బాబు, పాప, యవనస్తులారా, పాపం ఏం చేస్తుందండి? బలాన్ని పోగొడుతుంది. పాపం వల్ల ఎముకలు క్షీణిస్తాయి. ఏమండి? కీర్తన 31:10 ఆ మాట రాయబడి ఉంటుంది. పాపం వల్ల ఎముకలు క్షీణించిపోతాయి. పాపం వల్ల అందము చెడిపోయి కురూపులు అవుతారు, అందవికారం అవుతారు. పాపం వల్ల పాపము దురవస్థల పాలు చేస్తుందని చెప్పి బైబిల్ గ్రంథంలో ఆయా లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి.
సమయం లేక నేను చదవలేదు. యెషయా గ్రంథం 1:5-6 పాపము ఆపాదమస్తకం నిన్ను కురూపిగా చేస్తుంది, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైన లేక రోగగ్రస్తుని చేస్తుంది పాపం. ప్రియ స్నేహితుడా, సహోదరి, ఏ పాపములో ఉన్నావు? ఏ రోగం నిన్ను వెంటాడుతుంది? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మార్క్స్ వార్త 5:25-26 గమనించినప్పుడు అక్కడ రక్తస్రావం గల రోగి అయినటువంటి స్త్రీ ఉంటుంది. ఆమె పేరు వ్రాయబడలేదు, కానీ రక్తస్రావ రోగంతో 12 ఏళ్ల నుంచి బహుబాధపడుతున్నటువంటి స్త్రీ. ఎన్నేళ్ళ నుంచమ్మా? 12 ఏళ్ళు. స్త్రీలు ముఖ్యంగా గమనించాలి. రక్తస్రావం పోతూ ఉంటే అది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారం కాదు, 2 వారాలు కాదు, 12 ఏళ్ల నుంచి రక్తం పోతానే ఉంది. అనేక వైద్యులను సంప్రదించింది రాయబడింది ఆడ. మీరు చదవండి తర్వాత 25-26. ఎంతోమంది వైద్యులు సంప్రదించి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకునేది, అంటే ఖర్చు చేసింది. భూమి బుట్టలు అమ్మేసింది, బంగారు నగలు అమ్మేసింది, ఆస్తి పాస్తులు అమ్మేసింది. అది దీర్ఘకాలికమైనటువంటి రోగం కదా, ఒకరోజు రోగం కాదు. అది 12 ఏళ్ల నుంచి ఉన్నటువంటి రోగం. భర్త తన భార్య అంటే ప్రేమేమో, బాగా ఆస్తులన్నీ అమ్మి చూపించాడు. తల్లిదండ్రులు బాగా ప్రేమిస్తారేమో, ఒకే కూతురేమో, ఆమె కోసము ఆస్తులన్నీ అమ్మి ఆమెను అనేక వైద్యుల చేత సంప్రదించారు. ఎక్కడ స్పెషలిస్ట్ ఉన్నాడంటే ఆ సిటీకి తీసుకెళ్ళి వెళ్ళారు, చూపించారు, కానీ రోగము బాగా కాలేదు. తనకు కలిగినంత వ్యయం అనగా ఖర్చు అయిపోయింది. చిల్లిగవ్వ చేతులు లేకుండా పోయింది. మహాధనవంతురాలు పేదరాలు అయిపోయింది ఆ రోగంతోనే. ఇంకా ఇంటి వాళ్ళు కూడా విసిగి వేసారి ఒక కుక్కిన మంచములో ఒక గోతం పట్టేసి అందులో పడేశారు. ఆయన ఇంకా నువ్వు వస్తే సావు, బతుకుతే బతుకు, ఆస్తి పోయింది, అంతా పోయింది, చూపించవలసినంతా చూపించినావు, నువ్వు బాగా కాలేదని చెప్పేసి. అలాంటి పరిస్థితిలో ఒక వార్త వింటుంది ఆయన. యేసయ్య గ్రామానికి వస్తున్నాడు. ఒక శుభప్రదమైన నిరీక్షణతో కలిగిన మాట ఆమె చెవిని పడింది. కానీ సరైన సమయంలో స్వస్థపరుచువాడు వచ్చేటప్పుడు వీరికి నిరాశ, నిస్పృహ, ఇంకేం చూపిస్తాం నేను పడేశాను. కానీ ఎక్కడో మినుక్కుమంటూ ఒక ఆశ, ఒక నిరీక్షణ ఆమెకు. వెంటనే లేచింది. లేయటానికి కూడా శక్తి లేదు. 12 ఏళ్ల నుంచి రక్తం పోయి నిస్సత్తువతో నీరసంగా ఎముకల గూడైపోయింది ఆమె శరీరం. దేక్కుంటా పోయి ఉంటుంది బహుశా. అక్కడికి పోతే ఆ బాలగోపాలం, ఎంతోమంది పట్టరాని జనం. సందు తీసుకొని పోదామంటే శక్తి లేదు. తీసుకొని పోయే వాళ్ళు ఆయన దగ్గరికి ఎవరు లేరు. సాహం చేసింది, ఎట్లా చేసిందో ఏమో. దేక్కుంటా సందు చేసుకుంటుంది. ఓ పక్క శిష్యులు ఆమె, నువ్వు గదిమాస్తాను, అమ్మ పో, దూరం పో, ఎవరు నువ్వు పో, దగ్గరికి రావద్దు, నువ్వు అస్పృశ్యురాలుగా ఉన్నట్టున్నావు అని అంటున్నారు. అయినప్పటికీ అది చివరి అవకాశం ఆమెకు. అది చివరి అవకాశం. ఎంతో నమ్మికతో, విశ్వాసముతో యేసు ప్రభు పాదాల దగ్గరికి పోయింది. ఆయన స్పర్శను కూడా తగలలే. ఆమె వస్త్రపు చెంగును ముట్టింది. ఏం ముట్టిందమ్మా? వస్త్రపు చెంగును ముట్టితే స్పర్శ తగులుతుందా? ఇట్లా శరీరం తగులితే కదా స్పర్శ వచ్చేది. వర్షపు చెంగును ముట్టింది అంతే. వెంటనే ఆయనలోంచి ప్రభావము ఆమెలోనికి వెళ్ళిపోయింది. ఎవరు నా ప్రభావమును తీసుకున్నారు? నన్ను ముట్టినదెవరు అంటున్నాడు ఆయన. ఇంతమంది మీద పడుతున్నారు, ఎవరు ముట్టినారని చెప్పేది? వేల సంఖ్యలో వచ్చి ప్రజలు మీద పడుతున్నారు, ఎవరు ముట్టినారని చెప్పగలం మేము అన్నప్పుడు అక్కడ గజ వణుకుతూ అక్కడ కుప్పగూలి పడిపోయింది. ఆయన ప్రభావము ఈమెలోకి వచ్చేసింది. ఈమె ప్రభావితురాలైంది. ఆయన ప్రభావాన్ని పొంది ఈమె ప్రభావితురాలైంది.
వెంటనే రాయబడిన మాట, రక్తధార కట్టెను. బా, హల్లెలూయా చెప్దాం ఒకసారి. కుదరని రోగం, బాగుపడని రోగం, ఆస్తి పాస్తులంతా హరింపజేసిన రోగం, కుదరకపోగా మరింత సంకటపడిననుంది అక్కడ, మరింత సంకటపడెను. అటువంటి రోగగ్రస్తురాలు ఏమైపోయింది? ఆఖరికి ఏమండి, స్వస్థ చిత్తురాలైపోయింది. బాగైపోయింది ఆమె రోగం. యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానవై వెళ్ళంటున్నాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే స్వస్థపరచగలిగిన వాడు. కుదరని రోగాలను, సంకటములను, రోగములను, పాండమిక్ డిసీజెస్, అవి ఎలాంటి రోగమైనా కూడా బాగు చేయగల సర్వశక్తిమంతుడు మనం ఆరాధించేటువంటి దేవుడు. ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. కుదరని రోగాలను కుదుర్చువాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గమే వెళుతున్నారు. అరణ్యంలో అనేక రోగాలు వస్తున్నాయి, వాళ్ళకు జబ్బులు వస్తున్నాయి. అక్కడ ఏ వైద్యుడు లేడు. ఎవరున్నారు అక్కడ వైద్యులు? ఏ హాస్పిటల్స్ ఉన్నాయి అరణ్య మార్గంలో, ఎడారిలో? ఏ హోటల్స్ లేవు, ఏ హాస్పిటల్స్ లేవు. అలాంటి పరిస్థితుల్లో వ్యాధిగ్రస్తులైనటువంటి, సంకటపడుతున్నటువంటి వారికి దేవుడు పరమ వైద్యుడైనాడు. అందుకే నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. నేనే, ఆయనే. మన రోగాల్ని యేసు ప్రభు మాత్రమే స్వస్థపరచగలవాడు. నీవు విశ్వసిస్తే, నీవు నమ్మితే, అది ఎలాంటి రోగమైనా, రక్తస్రావ రోగమా, ఎయిడ్సా, క్షయనా, క్యాన్సరా, ఎలాంటిదైనా సరే నిన్ను స్వస్థపరచువాడు ఆయన. ప్రియ స్నేహితుడా, సహోదరి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. కారణం ఏమిటంటే ఆయన ఒక్కడే మన బలహీనతను వహించుకున్నాడు, మన రోగములను భరించాడు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. గట్టిగా చదవండి అక్కడ. మత్తయి, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించెను. ఆయన మాట వలన రోగములను స్వస్థపరిచాడు. ఆయన మన పాపం నిమిత్తమై రక్తము కార్చాడు, మన రోగముల నిమిత్తమై గాయపరచబడ్డాడు. ఆయన రక్తములో స్వస్థత, పాపరోగం పోతుంది. ఆయన గాయాల వలన శరీర సంబంధమైన రోగాలు స్వస్థపరచబడ్డాయి. 2 మేలు జరుగుతున్నాయి శిలువలో ఆయన బలియట ద్వారా. ఆయన శిలువలో బలి చిందించిన రక్తము ద్వారా మన పాపములకు క్షమాపణ దొరుకుతా ఉంది. ఆయన పొందిన గాయముల వలన మనకేం జరుగుతుందమ్మా? స్వస్థత. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5, 6 వచనాలు చదవండి ఒకసారి. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష. చూశారా? అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా! అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అతడు చిందించిన రక్తము చేత మన పాపములకు క్షమాపణ. అతడు పొందిన గాయముల వలన మన రోగములకు స్వస్థత కలుగుతా ఉంది. అందుకే భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు ఈ 103వ దావీదు కీర్తనలో, ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. కుదరని సంకటములు, కుదరని రోగములు,
అవి ఏవైనా కానివ్వండి, నీ రోగములన్నిటిని కుదుర్చువాడు, సంకటములన్నిటినీ కుదుర్చువాడు. డిసీజెస్, రోగములన్నిటినీ, అన్ని రోగముల కన్నా ఇందాక మనం చెప్పుకున్నట్టు పాప రోగం చాలా భయానకమైంది. ఈ రోగాలన్నీ ఒకవేళ బాగుగాకపోయినా పాపరోగం బాగైతే, పాపం క్షమించబడితే పరలోకానికి పోతాం. రోగాలు బాగయ్యి పాపం క్షమించబడకపోతే రోగాలు బాగైపోతాయి, కానీ పాపం అట్లే ఉంది క్షమించబడకుండా. పరలోకానికి పోతామా? అందుకే పక్షవాయువు గలవాడిని మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో 4 చేత మోయించుకొని ఆ ఇంటి పైకప్పికి దించినప్పుడు ఆయన అంటాడు, కుమారుడా నీ పాపములు. వాడొచ్చింది దేనికోసము? పక్షవాయువు బాగు చేసుకోవాలని, రోగము కుదుర్చుకొని వచ్చినాడు. అయితే ప్రభు ఏమంటున్నాడు? కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. పాపములు క్షమించబడితే చాలమ్మా. 1, 2 రోగాలుండి చచ్చిపోయినా కూడా, చచ్చిపోయేటప్పుడు ఏదో ఒక రోగం వచ్చి చచ్చిపోతాం, ఇబ్బంది ఏమి లేదు. కానీ పాప క్షమాపణ చాలా ప్రాముఖ్యం. పాపం అనే రోగాన్ని తీసివేయుటకై ఆయన వ్యసనాక్రాంతుడుగా మార్చబడ్డాడు, వ్యాధిని అనుభవించువాడైపోయాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2-3 వచనాలు. యెషయా గ్రంథం అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగా అయిపోయినాడు. ఎందుకంటే మన వ్యాధులన్నీ, మన పాపాలన్నీ, మన రోగములన్నీ ఆయన మీద పడ్డాయి. మన రోగములు, మన వ్యాధులు, మన వ్యసనాలన్నీ ఆయన మీద పడి చూడనులని వాడైపోయాడు, వ్యసనాక్రాంతుడుగా మార్చబడ్డాడు, అక్రమకారుల్లో ఒకడుగా ఎంచబడ్డాడు, నల్లగొట్టబడ్డాడు, వ్యాధిని అనుభవించిన వాడుగా. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా. అపేక్షించడం అంటే చూసి ఆనందించే పరిస్థితి లేదు ఆయన్ని. అబ్బా ఎంత బాగుండాడు, అబ్బా ఎంత బాగుంది ఆమె అని అపేక్షించడం అంటే అదే కదా. ఆహా ఎంత బాగుంది ఆ సిస్టరు, అబ్బా ఎంత అందంగా ఉన్నాడు ఆయన అని అపేక్షించడం అంటే చూసి ఆనందించడం, చూసి మెచ్చుకోవడం, దాన్ని అపేక్షించడం అంటాం. అంటే ఆయన్ను చూచి అపేక్షించున్నట్లుగా అతను ఎందు స్వరూపమైనను. నిజమేనా? అది నిజమేనా? బట్ ఆయన ఎలాంటి వాడు? అతి సుందరుడు, అతి మనోహరుడు. 10,000 మందిలో సహితం అతన్ని నా ప్రియుడిని నేను గుర్తిస్తానని 10,000 మంది సహితం గుర్తించదగినటువంటి మనోహరమైన రూపము కలిగిన వాడు. ఇక్కడ ఏమైపోయాడు? నీ పాపము, నా పాపం, నీ రోగము, నా ఘోరము భరించి అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా చూడనుల్లని వాడైపోయాడు, వ్యాధిని అనుభవించిన వాడుగా అయిపోయాడు. ప్రియ స్నేహితుడా, సహోదరు, నీ కోసం దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు. ఎందుకో? నిన్ను స్వస్థపరచుటకు, నీ సంకటములన్నీ కుదుర్చుటకు. కాబట్టి రా మధ్యాహ్న కాలం, నీ సంకటం ఏదైనా సరే, అది పాపరోగమా, కుదరని శరీర సంబంధమైన రోగమా, ఏదైనా సరే విశ్వాసముతో రా తల్లి. ఆ రక్తస్రావ రోగం గల స్త్రీ విశ్వాసముతో ఆయన దగ్గరికి వెళ్ళింది. ప్రభు కూడా అదేమన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. విశ్వాసమే ఆయన దగ్గరికి వస్తే నీ పాపరోగాన్ని క్షమిస్తాడు. నీ శరీర సంబంధమైనటువంటి రోగములు, సంకటములు, కుదరని రోగాలు ఏవైనా సరే ఖచ్చితంగా ఆయన బాగు చేస్తాడు. ఆయన సమస్తమును బాగుగా చేసినవాడు. మార్క్స్ వార్త 7:37. 107 దావీదు కీర్తన 20 వచనం. ఆయన చదువు 107:20. ఆయన సెలవీయగా, అమ్మా
107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. చాలు చాలు చాలు. ఆయన వాక్కును పంపి బాగు చేస్తాడు. మార్క్స్ వార్త 7:37లో ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఏమండి, కీర్తన గ్రంథం 147:3లో గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు బాగు చేస్తాడు. ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. దేవుడి మాటలను ఆశీర్వదించును గాక.